సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట మండలం బండిపాలెం గ్రామంలో అత్యంత వైభవంగా నిర్మించిన శ్రీ సీతారామాంజనేయ శివ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ ప్రతిష్ట మహోత్సవంలో జగ్గైపేట శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన తాతయ్యకి ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొని వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు. దేవాలయ ప్రతిష్ట కార్యక్రమం విజయవంతంగా జరగాలని, గ్రామ ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు కలగాలని స్వామివారిని ప్రార్థించారు. తదుపరి గ్రామ ప్రజలతో ఆత్మీయంగా ముచ్చటించిన తాతయ్య అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. భక్తి సాంప్రదాయాలు, ఆధ్యాత్మికత మన సంస్కృతికి మూల స్తంభాలని పేర్కొన్నారు. గోవింద గోవింద రమారమణ గోవింద 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 ప్రసాదం పైన అక్కడ తీసుకొని రాజగోపాల్. రోజు ఆధ్యాత్మిక కార్యక్రమం చూస్తే సేవా కార్యక్రమంతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమం కూడా చాలా చక్కగా చేస్తున్న బండిపాలెం గ్రామస్తులందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ప్రత్యేకంగా వ్యాపార సత్యంగా కూడా చెప్పేది ఏంటంటే, ఈరోజు చూస్తూ ఉంటాం టౌన్ లో మనం నిజంగా పట్టణంలో ఎంత సంపాదించినా, ఎంత ఆస్తులు సరే పల్లెల్లో ఆధ్యాత్మిక ప్రేమ, అటాచ్మెంట్ ఎక్కడ ఉండదు. అక్కడ ఏ కాడి మన అపార్ట్మెంట్ లోనూ వాళ్ళలో పోతే అలవాటు గ్రామాలకు వచ్చినప్పుడు వాడు చూపెట్టే ప్రేమ, అభిమానం, గౌరవం ఎక్కడ కూడా జరగదు. మీ ఇదేదో కొనసాగిస్తూ వ్యాపార కుటుంబం హనుమంతరావు గారు సత్యం అందరూ కూడా ఈ యొక్క బండిపాలెం గ్రామంతో ఈ విధంగా అటాచ్మెంట్ ఉంటూ. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మేడే వేడుకలు ఘనంగా ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ సమాజ నిర్మాణంలో కార్మికుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం ఎప్పటికప్పుడు పోరాటం కొనసాగాలని ఆయన అన్నారు. మేడే సందర్భంగా జగ్గైపేట పట్టణానికి చెందిన విశిష్ట కార్మికులను గుర్తించి వారికి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కార్మికుల సేవలను కొనియాడుతూ వారికి అభినందనలు తెలియజేశారు. లింగ వివక్ష లేని సమాజాన్ని, లింగ వివక్ష లేని మరి ఏదైతే వేతనాలు ఉంటాయో సేమ్ పని ఆడవాళ్ళు మగవాళ్ళు చేసేది, కానీ ఆడవాళ్ళకి తక్కువ జీతం ఇస్తారు, మగవాళ్ళకి ఎక్కువ ఇస్తారు. అలా కాకుండా అందరికీ కూడా సమానమైన పనికి సమానమైన వేతనం, లింగ వివక్ష లేకుండా అందరికీ ఇవ్వాలని, అలానే మంచి ఆరోగ్యకరమైన వాతావరణం పనిచేసే కార్మికులకు అందించాలని, కార్మికుల భద్రతను కాపాడాలని, కార్మికులకు కావాల్సిన ప్రయోజనాలన్నీ కూడా కాపాడాలని ఈ రోజున జగ్గైపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటూ, మరి కార్యక్రమంలో కొంతమంది కార్మిక సోదరులకు, మహిళా సోదరిమణులు కావచ్చు, అలానే మరి కార్మికులు కావచ్చు, ఆటో వర్కర్స్ ఉన్నారు, ఇందులో మున్సిపల్ కార్మికులు ఉన్నారు, రకరకాల వృత్తుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మరి ఎంతో ప్రేమగా, ఆప్యాయతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చిన్న మరి అభినందన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా కార్మికులకు అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నారు. విజయవాడ నగర కాంగ్రెస్ అధ్యక్షులు, ఏఐసిసి సభ్యులు నరహరిశెట్టి నరసింహారావు ఆధ్వర్యంలో ఘనంగా కార్మిక దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన కార్మికుల గురించి మాట్లాడుతూ, విజయవాడ నగర పండిట్ బస్టాండ్ తదితర ఆటో స్టాండ్ లో ఆటో కార్మికుల హర్షధ్వానాల మధ్య కార్మిక దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. స్వతంత్రం వచ్చినప్పటి నుండి నేటి వరకు ఎన్నో నూతన కార్మిక చట్టాలు అందుబాటులోకి తీసుకొచ్చిన కార్మిక సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ అభిమానంగా ఈ దేశంలో కోట్లాది మంది కార్మికులను అండగా నిలిచి ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు, బీజేపీ కూటమి 44 కార్మిక చట్టాలను దుర్మార్గంగా రద్దు చేసి కార్మికులను పరోక్షంగా అన్యాయం చేశాయని, కేంద్రంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో 2029లో ఆయన దేశ ప్రధానిగా అవడం తథ్యం. తక్షణం వాటర్ రద్దు చేసి కార్మిక చట్టాలను అన్నిటినీ పునరుద్ధరిస్తామని, నల్ల చట్టాలను రద్దు చేస్తామని తెలియజేసుకుంటున్నామన్నారు. కార్మికులకు శుభాకాంక్షలు చెప్పి వారి హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని అందరికీ తెలియజేయడం జరిగింది.
వాళ్ళు ముఖ్యంగా పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ ప్రాంగణంలో నుండి ఐఎన్టీసీ ఆధ్వర్యంలో నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మేడే పర్వదిన శుభాకాంక్షల్ని కార్మికులకు తెలియజేయడం, జెండా ఆవిష్కరణ, వచ్చిన కార్మిక సోదరులందరూ కూడా మిఠాయిలు పంపిణీ, పళ్ళ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో కీలకమైనటువంటి కార్మిక చట్టాలు తీసుకొచ్చినటువంటి ఘన చరిత్ర కాంగ్రెస్ పార్టీ తరఫున మనం చేస్తూ ఇవాళ ఈ దేశంలో వ్యవసాయ రంగంతో పాటు ఆనాడు పంచశీలలో పెట్టినటువంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు పంచశీలలో కూడా వ్యవసాయ రంగాన్ని, పారిశ్రామిక రంగాన్ని, అలాగే వైద్య విద్యా రంగాన్ని, అలాగే వైమానిక రంగాన్ని అభివృద్ధి చేశారు. అందులో భాగంగా పరిశ్రమలకు పెద్ద పెట్టేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి జరుగుతుంది. ఎన్నో విప్లవాత్మకమైనటువంటి చట్టాలను కార్మికుల కోసం తీసుకొచ్చిన ఘన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కాంగ్రెస్ ఎప్పుడు కూడా కార్మిక పక్షపాతిగా ఉండేది. కార్మికుల సంక్షేమ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిగా పనిచేసిందని కూడా మనం చేసుకుంటూ ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి, ముఖ్యంగా మోడీ గారి ప్రభుత్వం కార్పొరేట్కి దాసోహం చేస్తూ, ఊడిగం చేస్తూ వాళ్ళ అదానికి, అంబానీకి, అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి అపర కోటీశ్వరులు 100 మంది కోసమే ఇవాళ ఆ ప్రభుత్వం పనిచేస్తుందని కూడా చేసుకుంటూ ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది కార్మికుల పక్షాన ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని 2029 ఈ దేశానికి భావి భారత ప్రధానిగా రాహుల్ గాంధీ గారు ఖాయం. దాన్ని 1000 మంది మోడీలు వచ్చినా, 10,000 మంది అమిత్ షాలు వచ్చినా కూడా ఆ విజయాన్ని ఎవరు ఆపలేరు. రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి తర్వాత వీళ్ళు అయితే 44 కార్మిక చట్టాలు, 39 చట్టాలని రద్దు చేసి 4 చట్టాలు తీసుకొచ్చారు. 4 కోడల్ని వాటన్నింటి కూడా ఒక గంటలో రద్దు చేసి కార్మిక పక్షపాతి కాంగ్రెస్ పార్టీ నిరూపించుకుందని కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ మరోసారి ఎన్టీఆర్ జిల్లా చిలకల్లు ఆటో వర్కర్స్ యూనియన్ భవన ఇతర నిర్మాణ రంగ కార్మికులు ఆధ్వర్యంలో ఆటో స్టాండ్ సెంటర్ వద్ద అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే వేడుకలను ఘనంగా ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురాం, శాసనసభ్యులు శ్రీరామ్ తాతయ్య, జిల్లా సిఐటియు ప్రధాన కార్యదర్శి ఎంసీహెచ్ శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వర్గీయ కమ్యూనిస్టు నాయకుడు పుచ్చపల్లి సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం నెట్టెం రఘురాం మాట్లాడుతూ అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్మికుల హక్కుల కోసం సాగిన పోరాటాలకు మేడే ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. సంఘటితంగా ఉండి వాళ్ళ యొక్క ప్రయోజనాలు సాధించుకోవటం ప్రపంచ కార్మికులారా ఏకండి అనే విధానం ఎంతమందిలో ఉత్తేజాన్ని సుందరయ్య గారి పటం అక్కడ ఆయన యొక్క చిత్రపటం సాక్షిగా ఈ రోజున జరుపుతా ఉన్నాం. అలాంటి మహనీయులు ఎందరో రోజున అటు రైతు కూలీలకు కానీ, మరి కార్మికులకు కానీ అనేకమైనటువంటి ప్రయోజనాల్ని మరి ఉద్యమాల ద్వారా సాధించి పెట్టారు. వీటన్నిటినీ కూడా ఇలాంటి మేడే ఉత్సవం రోజున స్మరించుకోవడం అనేటువంటిది అవసరం మనందరికీ కూడా. ఎందుకంటే ఇంకా కొత్త పుంతలు దొరుకుతూ ఉంది ప్రపంచం. అనేక రకాలుగా కొత్త సాంకేతికమైనటువంటి యుగంలోకి ముందుకు వెళ్తా ఉంది. ఇదే సందర్భంలో మరి కొన్ని ఉద్యోగాలని కోల్పోతా ఉన్నాం, కొత్త ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. మరి వాటిని అందుకోవటానికి కూడా మనం తయారు కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ రకంగా మన యొక్క ఆలోచనలన్నీ కూడా మరి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తు రీత్యా ఇప్పటి వరకు సాంప్రదాయకంగా ఉన్నటువంటి ఉద్యోగాలు పోయి కొత్త ఉద్యోగాలు లభిస్తూ ఉన్నాయి. అవి ఏ రకంగా వాటిని కూడా పొందాలి అనేటటువంటిది అటు అందరితో కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది అనేది తెలియజేస్తూ మేడే సందర్భంగా చిల్లకల్లు ఆటో వర్కర్స్ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున అందరికీ కూడా పరగనామా ఎక్స్ప్రెస్ లో ప్రయాణికురాలపై లైంగిక దాడికి పాల్పడిన నిందితులను విజయవాడ రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు పశ్చిమ బెంగాల్ కు చెందిన సౌరవ్ భక్తి 27గా పోలీసులు గుర్తించారు. ఏప్రిల్ 26న రైలులో సీట్లు లేక ఇబ్బంది పడుతున్న దంపతులను గమనించి భర్తను తప్పుదోవ పట్టించి బాధితులను తమ క్యాబిన్ లో తీసుకెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టాడు. బాధితురాలు రొంపిచెర్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా 0 ఎఫ్ఐఆర్ ద్వారా కేసు విజయవాడ జీఆర్పీకి బదిలీ అయింది. సోషల్ మీడియాలో ఈ ఘటన వైరల్ కావడంతో నిందితుడి యాజమాని అతడి పోలీసులు ఎదుట హాజరుపరిచారు. విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించడంతో సీఐ జేవీ రమణ నేతృత్వంలోని బృందం అతడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించింది. ఈ సమావేశంలో అధికారులు దుర్గా ప్రసాద్, భగత్ లాల్ నాయక్ పాల్గొన్నారు.
ఎన్ని కలుగుతుంది? విజయవాడ జిఆర్పీ పోలీస్ స్టేషన్ లో ఆన్ పాయింట్ ఆఫ్ డ్యూరేషన్ లో మనకే వస్తుంది కాబట్టి దాన్ని మనం ఇక్కడ రిజిస్టర్ చేసి కేసు ఇమీడియట్ గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి దీంట్లో దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. దీంట్లో 3 టీమ్స్ కింద డివైడ్ చేసి 3 టీమ్స్ ని వివిధ ప్రాంతాలకు పంపించి మనం ఎంక్వైరీ చేసి మన ఇన్వెస్టిగేషన్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ రోజు ఈ సోషల్ మీడియాలో మీడియాలో కూడా సెన్సేషనల్ గా ఇది స్ప్రెడ్ అవడం వల్ల ఆ కంపెనీకి సంబంధించిన ఎండీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన వాళ్ళ సూపర్వైజర్ ద్వారా ఎవరైతే దీనికి పాల్పడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో సౌరవ్ బంతి, ఇతను 27 years, ఇతను వెస్ట్ బెంగాల్కి సంబంధించిన వ్యక్తి. ఇతన్ని వాళ్ళ సూపర్వైజర్ ద్వారా మనకి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి సరెండర్ చేయడం జరిగింది ఈ రోజు ఉదయం. సో అతను వరకు జనరల్ భూమిలో ఎక్కి అక్కడి నుంచి ట్రావెల్ చేస్తున్న సందర్భంలో హెవీ రష్ ఉండడం వల్ల ఆ వాళ్ళు దంపతులందరూ కూడా ఆ జనరల్ భూమిలో ఉన్న బాత్రూమ్స్ దగ్గర కూర్చున్నారు. సో ఆ కూర్చున్న టైంలో దాని పక్కనే H1 కోచ్ ఉంటుంది. ఆ H1 కోచ్ కి సంబంధించిన బెడ్రోల్ అటెండెంట్ అతని పేరు సౌరవ్ బంతి. అతను వెస్ట్ బెంగాల్ సంబంధించిన అతను లియోటెక్ ప్రాసెస్ లెనిన్ అండ్ లాండ్రీ సర్వీస్ ఆ కంపెనీలో కాంట్రాక్ట్ ఎంప్లాయీగా పనిచేస్తున్నాం. సో ఆ H1 భోగి ట్రైన్ లో ఎవరు ఏదైనా ఇచ్చినా ఏది తీసుకోవడానికి ప్రయత్నించొద్దు. దయచేసి మీ వస్తువులు మీ ప్రాణాలు కూడా మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. పోలీస్ వాళ్ళు ఎవరు లేరండి కంపార్ట్మెంట్. సెక్యూరిటీ జనరల్గా ఉంటారు కదా, 2 కంపార్ట్మెంట్ 3 కంపార్ట్మెంట్ ఒక ఉన్నారు కదా, వాళ్ళు లేరా? అసలు ఉన్నారు, ఆ ట్రైన్ లో ఉన్నారు. కానీ ఈవిడ అసలు ఇలా జరిగిందన్న విషయం భర్తగానే చెప్పాలి. భర్త కూడా తెలియదు. భర్త కూడా తెలియదు. తర్వాత ఆవిడ ఉన్న సైకలాజికల్ గా ముభావంగా ఉంటే విజయవాడ నగరంలోని నిర్మలా కాన్వెంట్ రోడ్ నిర్మలా హై స్కూల్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన రాజేశ్వరి న్యూరో అండ్ ఆంకో సెంటర్ ను ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ శ్రవణ్ కుమార్ బోడేపూడి, డాక్టర్ రాజేశ్వరి దగ్గుమాటి ప్రారంభించారు. గత 10 ఏళ్లుగా న్యూరాలజీలో సేవలందిస్తున్న డాక్టర్ రాజేశ్వరి దగ్గుమాటి న్యూరాలజిస్ట్ మాట్లాడుతూ స్ట్రోక్, పక్షవాతం అనేది అత్యంత త్వరగా స్పందించాల్సిన వ్యాధి అని పేర్కొన్నారు. తమ సెంటర్ లో ఈ క్రింది సమస్యలకు చికిత్స లభిస్తుందని తెలిపారు. గత 8 ఏళ్లుగా క్యాన్సర్ చికిత్సలో నిపుణులైన డాక్టర్ శ్రవణ్ కుమార్ బోడేపూడి, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అండ్ ఫిజిషియన్ మాట్లాడుతూ క్యాన్సర్ నివారణ, స్క్రీనింగ్ మరియు అధునాతన చికిత్సలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఉంది చాలా. ఇది బేసికల్ న్యూరల్ యాప్ కింద అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రాజేశ్వరి. నేను న్యూరాలజీ గత 10 ఏళ్లుగా సర్వీసెస్ అందిస్తున్నాను. ఇప్పుడు న్యూరాలజీ హాస్పిటల్ క్లినిక్ స్టార్ట్ చేశాము. నిర్మలా కాన్వెంట్ రోడ్ నిర్మలా హై స్కూల్ కి ఎదురుగానే ఉంటుంది. సో ఇక్కడ కాంప్రహెన్సివ్ న్యూరో కేర్, ఎస్పెషల్లీ స్ట్రోక్, హెడ్ ఏక్, ఫిట్స్ పేషెంట్స్ కి సంబంధించి వెన్నుపాము, వెన్నుపూస సమస్యలు, డయాబెటిక్స్ లో వచ్చే మోస్ట్ కామన్ గా తిమ్మిర్లు, డయాబెటిక్ న్యూరోపతి గురించి, అలాగే స్ట్రోక్ రాకుండా ఎలా కాపాడుకోగలం మనం, దానికి సంబంధించి ప్రివెన్షన్ మార్గాలు అవన్నీ డీల్ చేస్తాను. ఎప్పుడైనా సరే ఇస్కిమిక్ స్ట్రోక్ అనేది మనకి 4.5 గంటల లోపల ఇంజెక్షన్ ఇచ్చి వెంటనే ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి.
ఒకవేళ ఊరు దూరంగా ఉండి 4:30 గంటల లోపు రాలేకపోయినా కూడా 24 గంటల లోపు ఇంకా వేరే ప్రొసీజర్స్ అవి చేయించి మనం ఆ పక్షవాతం, ఆ స్ట్రోక్ మూలంగా చెయ్యి కాళ్ళు పడిపోకుండా మంచిగా రికవరీ ఇచ్చే అవకాశం ఉంటుంది. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రవణ్ కుమార్ కోడేపూడి, కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్. మేము గత 8 years గా విజయవాడలో క్యాన్సర్ కి సంబంధించి సేవలు అందిస్తున్నాను. ఇప్పుడు మేము నిర్మలా కాన్వెంట్ ఎదురుగా, నిర్మలా కాన్వెంట్ రోడ్ లో రాజేశ్వరి న్యూరో అండ్ ఆంకో సెంటర్ అని కొత్తగా ఓపెన్ చేశాము. ఈ క్లినిక్ లో క్యాన్సర్ కి సంబంధించి అన్ని సదుపాయాలు, అంటే క్యాన్సర్ స్క్రీనింగ్, క్యాన్సర్ వ్యాక్సిన్స్, క్యాన్సర్ కి ట్రీట్మెంట్ ప్లాన్స్, సెకండ్ ఒపీనియన్స్, జెనెటిక్ కౌన్సిలింగ్ ఇట్లాంటి అన్ని మీకు ప్రొవైడ్ చేయగలము. అలానే బ్లడ్ క్యాన్సర్స్ కి సంబంధించి అన్ని విధాల ట్రీట్మెంట్లు, దాంతో పాటు బ్లడ్ క్యాన్సర్ కి సంబంధించిన అన్ని ట్రీట్మెంట్ తో పాటు ఫ్యామిలీ కౌన్సిలింగ్స్, క్యాన్సర్ ప్రివెన్షన్ స్ట్రాటజీస్ ఇవన్నీ అందుబాటులో ఉంటాయి. పటమట సెంటర్ నిర్మలా కాన్వెంట్ ఎదురుగా అందుబాటులో ఉంటుంది. May 1st నుంచి ఓపెన్ అండి. కార్మికులు రుధిర రక్తంతో ఎగిరిన రుమాలి ఎర్ర జెండా అని ఎన్టీఆర్ జిల్లా సిపిఐ కార్యదర్శి దోనేపూడి శంకర్ అన్నారు. మేడే కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని భీమవరం జగ్గేపేటలో భారీ స్థాయిలో ర్యాలీ నిర్వహించి ఎర్ర జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న 8 గంటల పనిదినం కోసం వేలాది మంది తమ రక్తాలను చిందించి సాధించుకున్న రక్త చరిత్ర మేడే అని, అటువంటి హక్కును నేడు నరేంద్ర మోడీ ప్రభుత్వం కాలరాస్తుందన్నారు. రక్తంతో కలిసేటువంటి ఒక కార్మికుడు చేతి రుమాలను రక్తంతో కలిపి ఎగురవేశారు. అదే ఈనాడు కార్మికుల హృదయ రక్తంతో కలిసినటువంటి ఎర్రజెండా. కానీ ఈ రోజున 8 గంటల పనిదినం కోసం సాగినటువంటి పోరాటం ఈ రోజున వృధా అయిపోతున్నటువంటి పరిస్థితి. కార్మికుల త్యాగాలు, రక్త చరిత్ర అంతా కూడా వాళ్ళు మసిమారిపోతున్నారు. అందువల్ల ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం 27 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ తీసుకువచ్చింది. అంతేకాకుండా 8 గంటల పనిదినాన్ని 12 గంటల దినానికి మార్పు చేస్తూ బిల్లుని తీసుకువచ్చారు. దురదృష్టం ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా దానికి ఆమోద ముద్ర వేశారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పి. ఈ సందర్భంగా అభ్యుదయమైనటువంటి మా ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో లేదా ముఖ్యమంత్రి గారితో 8 గంటల పనిదినాన్ని కొనసాగించాలి అని చెప్పి ఆ కార్మికులందరితో నేను వారిని కోరుతున్నా. రాష్ట్ర ముఖ్యమంత్రికి మన రాష్ట్రం మన ఇష్టం, మన రాష్ట్రంలో 8 గంటల పనిదినమే కొనసాగాలి. ఇవాళ కట్టు బాధితుల్లాగా 14 గంటలు 18 గంటలు పనిచేసినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అందువల్ల నేను గౌరవ శాసనసభ్యులు శ్రీరామ్ పాదయ్య గారికి, ఇక్కడ ఉన్న కార్మిక అందరికీ విజ్ఞప్తి చేసేటువంటిది, రాష్ట్ర ప్రభుత్వానికి డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ 8 గంటల పనిదినాన్ని తిరిగి మరలా. మేడే సందర్భంగా విజయవాడ ఆటోనగర్ లోని తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత టీఎంటీయూసీ జెండాను టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ, జిల్లా ప్రధాన కార్యదర్శి చందుబాని చిట్టిబాబు, టీఎంటీయూసీ నగర మాజీ అధ్యక్షులు బోయిన సుబ్రహ్మణ్యం ఎగరవేశారు. మేడే సందర్భంగా పార్టీ కార్యకర్తలు కార్మికుల సమక్షంలో పారిశుద్ధ్య కార్మికులకు పండుగ వాతావరణంలో దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ మాట్లాడుతూ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, కార్మికుల హక్కులు, వాళ్ళ శ్రమిక జీవనాన్ని సామాజికంగా ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలని, నేడు ప్రపంచం మొత్తం అంతర్జాతీయ కార్మిక దినోత్సవం జరుపుకుంటారని కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, అదేవిధంగా కార్మికుల హక్కులు ఏదైతే ఉన్నాయో వాళ్ళ శ్రమైక జీవనాన్ని సామాజికంగా ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలని ప్రపంచం మొత్తం కూడా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం. మరి ఇవాళ వాళ్ళ కష్టం ఫలితంగానే మనం ఇవాళ సాంకేతికంగా, శాస్త్రీయంగా ఎంత పురోభివృద్ధి సాధించినా కూడా ఈ రోజుకి మరి మానవ కార్మికులుగా మీరంతా కూడా ఎంతో శ్రమజీవనం చేస్తూ ఉన్నారు. దానితోనే ప్రతి ఒక్కరికి కూడా ఈ రకమైన సుఖ జీవనం అనేది సాధ్యమవుతుంది. ఇవాళ మనం మరి ఇంత ఎండలో ఫ్యాన్లు, ఏసీలు ఇవన్నీ తిరుగుతున్నాయంటే బొగ్గు కార్మికులు ఎంతమంది మరి అక్కడ పనిచేస్తా ఉన్నారు, బొగ్గు గరుల్లో పనిచేస్తా ఉన్నారు. అదేవిధంగా మొన్న కరోనా కష్ట సమయంలో కూడా ఎంతమంది పారిశుద్ధ్య కార్మికులు ఆ రోజున పని చేయబట్టే మరి మనందరం కూడా ఇవాళ ఆ విపత్తులు దాటి బయటకు రావడం జరిగింది. ప్రభుత్వం కార్మికుల పట్ల మరి ఈ అండదండలు అందిస్తూ ముందుకు వెళ్ళడానికి, వాళ్ళ శ్రమల గురించి ఈ రోజున అందరూ మాట్లాడుకుని సామాజికంగా మనందరం కూడా దాన్ని గుర్తుపెట్టుకోవడానికి ఈ రోజున ఈ మేడే కార్యక్రమం
మనం ఏర్పాటు చేసుకున్నాం. మరి కాబట్టి మీ అందరూ కూడా గౌరవమైన జీవితం గడపడానికి, ఆనందమైన జీవితం గడపడానికి ప్రజలందరూ కూడా మీకు అండదండగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం మరి కార్మికులు శ్రమజీవుల పట్ల, వాళ్ళ పని పట్ల ఎప్పుడూ గౌరవాన్ని చూపిస్తూ మరి వాళ్ళ పని గంటలు కానివ్వండి, పని దినాలు కానివ్వండి, వాటన్నిటినీ కూడా మరి సవ్యంగా జరిగేటట్లుగా ఏర్పాటు చేస్తూ నిన్న విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో గుడివాడలోని ప్రభుత్వ పాఠశాల ఏకేటీపీ ఎంజీ హైస్కూల్ విద్యార్థిని వి అక్షిత 592 మార్కులతో కృష్ణా జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ సాధించిందని, విశేష ప్రతిభ కనబరిచిందని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ విద్యార్థిని సన్మానించి ఆమెకు స్మార్ట్ వాచ్ ను అందజేసి అభినందనలు తెలియజేశారు. ఉపాధ్యాయులు కృషిని ప్రశంసించారని హెచ్ఎం ప్రమీలారాణి మీడియాకు తెలియజేశారు. జిల్లా టాప్ ర్యాంక్ సాధించిన అక్షిత మాట్లాడుతూ, మా స్కూల్లో క్రమశిక్షణతో పాటు మంచి విద్యను బోధించిన ఉపాధ్యాయులకు హెచ్ఎం కు ధన్యవాదాలు తెలిపారు. నా పేరు వెట్టం అక్షిత. నేను ఏకేటీపీ ఎంజీహెచ్ గర్ల్స్ హై స్కూల్లో చదువుతున్నాను. ఈసారి వచ్చిన రిజల్ట్స్లో నాకు 592 మార్కులు వచ్చాయి. దీనికి కారణం మా ప్రధాన ఉపాధ్యాయురాలు గారు, అలాగే మా టీచర్లు అందరూ కూడా. దీనికి నేను వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా నాకు 3 సబ్జెక్టులో 100కి 100 రావడం అనేది జరిగింది. హిందీలో, మ్యాథ్స్లో, అలాగే సోషల్లో. దీనికి కారణమైన వాళ్ళు కూడా మా టీచర్లే. అలాగే నేను యాక్షన్ ప్లాన్ ఇంకా టెక్స్ట్ బుక్ మాత్రం చాలా బాగా ఫాలో అయ్యాను. టెక్స్ట్ బుక్ ఫాలో అవడం ద్వారా మనకు 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి కవర్ అవుతాయి. ఇంకా రెస్పెక్ట్ అండ్ డిసిప్లిన్ వల్ల కూడా నేను ఈ విజయాన్ని సాధించానని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. ఈ రోజు కృష్ణా జిల్లా ప్రథమ స్థానం రావడం అనేది నాకు, మా కుటుంబ సభ్యులకి, అలాగే మా టీచర్లందరికీ కూడా గర్వకారణం. దీనికి నేను ఎంతో ఆనందపడుతున్నాను. ఇంకా ఇలాంటి మంచి మంచి విజయాలు నేను ఎన్నో సాధించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎస్ఎస్సి రిజల్ట్ 2025-26 మార్చి సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ వారు రిలీజ్ చేసినటువంటి పరీక్షా ఫలితాల్లో మరి గుడివాడ ఏకేటీపీ ఎంజీ హై స్కూల్ నుంచి ఒక ప్రభంజనం ఏమొచ్చిందని చెప్పాలి. దీంట్లో 600 మార్క్స్ గాను 592 మార్క్స్తో వట్టిం అక్షిత ఫస్ట్ ప్లేస్లో ఉంది. అలాగే రెండవ స్థానంలో షేక్ జాస్మిన్ 590 మార్కులతో రెండవ స్థానంలో ఉంది. అలాగే మూడవ స్థానంలో ముగ్గురు హైమావతి 587 మార్క్స్తో మూడో స్థానంలో నిలిచారు. అలాగే మోర్ దాన్ 500 సాధించినటువంటి విద్యార్థులు 28 మంది ఉన్నారు. ఇది ఏకేటీపీ ఎంజీ హై స్కూలు అనేది మనకి గుడివాడలోని ఒక ఎక్స్క్లూజివ్లీ గర్ల్స్ బాలికలకి ప్రత్యేకంగా ఒక ఉన్నత పాఠశాల. ఇది స్టేట్ గవర్నమెంట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ వారి కొలాబరేషన్తో నడుపుతున్నటువంటి పిఎం3 అంటే ప్రైమ్ మినిస్టర్ స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా. ఎక్స్పీరియన్స్ టీచర్స్ ఇక్కడ ఉన్నారు. వారి యొక్క సమక్షంలో మంచి చక్కటి ఫుల్ బ్లెడ్జ్డ్ క్లాస్ రూమ్స్ లో మీ పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పించడం జరుగుతుంది. కాబట్టి పిల్లలందరూ కూడా ఎంత మంచి స్థాయిలో పైకి వెళ్తున్నారు. కాబట్టి మా తరపున ఎస్ఎంసి మెంబర్స్ తరపున, ఉపాధ్యాయుల తరపున అందరికీ కూడా ఇలా స్కోర్ చేసిన పిల్లలందరికీ కూడా మా యొక్క బ్లెస్సింగ్స్ 100% బ్లెస్సింగ్స్ వారికి ఇస్తున్నాము. ఓకే, థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.